నమశంకరాయ. వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు వచ్చిందండి. ఈ రోజున విష్ణు అనుగ్రహము మరియు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే సమస్త కార్యాలలో మనకు విజయం సంప్రాప్తమవుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారం ఈరోజు సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించమని చెప్పబడుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున. ముందుగా ఈ రోజున విష్ణు చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ తులసి మాల వేసి లక్ష్మీ అష్టోత్తరము ఒకసారి, విష్ణు సహస్రనామ పారాయణము జరిపించి దానిమ్మ పండు కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే మరీ మంచిది. దానాది కార్యక్రమాలు చేసినా, ఏ దానం చేసినా అది చాలా పుణ్య ఫలితం. ముఖ్యంగా సాలగ్రామ దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే సంపద గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి. ఈ సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, ప్రయోగ బాధల నివారణకి, వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మే 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకి చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. భక్తులకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సంపద గౌరీ వ్రతము ఎలా తెలుసుకుందాం. సాయంకాలం సమయంలో లేదా ఉదయం అయినా కానీ పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి ఆ యొక్క పసుపుకి షోడశోపచార విధానంగా లేదా పంచోపచార విధానంగా పూజ జరిపించి గౌరీ అష్టోత్తరముతో అర్చన చేసి తదనంతరం ధూపదీపం నైవేద్యములిచ్చి గౌరీ సహస్రనామ పారాయణం చేసి ముత్తైదువుకి జాకెట్ ముక్క అనగా ఈ సంబంధించినటువంటి స్త్రీ వస్తువులు, ముత్తైదు వస్తువులు అనగా అద్దము, దువ్వెన, కాటుక, జాజిక పూలు, అలాగే గాజులు, ఈ సంబంధించినటువంటి చీర లేదా జాకెట్ పీసు, పండ్లు, దక్షిణతో సహా ముత్తైదుకి వాయనం ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి స్వరూపముగా ఆ ముత్తైదు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. తద్వారా జీవితంలో తరిగిపోని సంపద మరియు చక్కటి మాంగళ్యాన్ని మీకు అమ్మవారే ప్రసాదిస్తుందని చెప్పవచ్చు.